శంకర్ గారు మీరు కూడా సభలో ఉన్నారు. మీరు సరే వెంకట గారేమో శాసన మండలిలో ఉన్నారనుకోండి, మీరు సభలో ఉన్న వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు సభలో ఉన్నవాళ్ళు. సరే జరిగినటువంటి మాట్లాడిన భాష, సందర్భం, సస్పెన్షను వీటన్నిటి మీద బీజేపీ ఏమంటుంది, లేకుంటే మీ అబ్జర్వేషన్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూస్తే కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కుమ్మక్కై సభా సమయాన్ని వృధా చేసే విధంగా వ్యవహారం చేసింది. దీంట్లో రెండు విషయాలు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా కూడా చర్చకొస్తున్నది. మరోపక్క 15 నెలలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా చర్చకొస్తుంది. సభ 15 నిమిషాలు వాయిదా అన్న తర్వాత కనీసం 3-4 గంటలు సభ ప్రారంభం కాలేదు. అంటే సభా సమయాన్ని వృధా చేసి, సభ నడవకుండా చేసి, కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను చర్చకు రావద్దు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ చర్చని చూడొద్దు. ఈ రెండు రాజకీయ పార్టీల వాళ్ళు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఇప్పుడు తప్పు ఎక్కడైనా జరిగితే, సభ్యుడు తప్పు చేస్తే సభ్యుడు ఎప్పుడు కూడా ఆ చేతిని గౌరవించాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సేమ్ సభ్యుల హక్కులను కాపాడాల్సింది కూడా స్పీకర్ గారి. సభ్యుల హక్కులు మిగతా వాళ్ళు కాపాడే పరిస్థితి ఉండదు సభలో. కాబట్టి ఇది ఒక పక్కన ఉంటే, వీళ్ళు ఇద్దరు మాత్రం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి తప్పులు చర్చకు రావద్దు, 15 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద కూడా చర్చకు రావద్దు. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవహారం జరుగుతున్నట్టుగా సభలో కొత్త సభ్యులు వచ్చిండ్రు, 50% కొత్త సభ్యులు ఉన్నారు. 2 రోజులు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పినప్పుడు, ఈ 2 రోజుల సమయాన్ని కొత్తగా వచ్చినటువంటి 50% మంది సభ్యులకు అవకాశం ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వాలి, సుదీర్ఘంగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కానీ గతంలో మీరు చేయలేదా? గతంలో మీరు చేసిన ఒకటి కాబట్టి ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, మేము చేస్తామనే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు. గతంలో ఈ రకంగా జరగలేదని టిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల మీద మీరన్నది రాజకీయంగా మీరు అన్నట్టు ఇద్దరు కలిసి ఆ 10 సంవత్సరాల పాలన చర్చ రాకూడదు, ఈ 15 నెలల పాలన ఇచ్చిన హామీలు చర్చ రాకూడదు అనేది ఒకటి ఉంది. సరే, సభను గౌరవించాలి, స్పీకరు చైర్ని గౌరవించాలి అనేటువంటిది ఉంది. న్యాయ అన్యాయాలు అనకుండానే సస్పెండ్ చేశారు అని ఒకళ్ళు, గతంలో ఇట్లాంటి చర్యలు చేయలేదా, మీరు ఎంతమందిని ఆనాడు బీజేపీ శాసనసభ్యులు ఉన్న ఈటెల్నో లేకుంటే సంపత్నో లేకుంటే ఇంకా కాంట్రాక్ట్నో ఇట్లా చేయలేదని వీళ్ళు అంటే ఈ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీకేమనిపించింది? ఒక కొత్త శాసనసభ్యులు మీరే అన్నట్టుగా ఏమనిపిస్తుంది సార్? ఒక్క విషయం అండి, సభ జరుగుతున్నప్పుడు సభని కంట్రోల్లో పెట్టాల్సింది స్పీకర్ గారే. ఈశ్వరరెడ్డి గారు కొంత ఆవేశంగా మాట్లాడారు, దాంట్లో అనుమానాలు లేవు. ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కట్ అవుతున్నాయి. మందలింపు అనేది కూడా ఉంటది, మందలించే అవకాశం కూడా ఉండే. సరే, వీళ్ళు ఆ ఉద్దేశం వేరు, జరిగినటువంటి చర్చ కాదు, అక్కడ జరిగినటువంటి విషయం కాదు. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు సభలో చర్చకు రాకుండానే ఈ రకమైనటువంటి కుట్రలు చేశారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బల్మూరి వెంకట గారు, అంటే ఒక సరే పాయల్ శంకర్ గారు, హలో. రైట్, శాస్త్రి గారు, మీ అంటే ఈ ఎపిసోడ్లో మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం చూస్తే సభ అంటే ఏంటో కూడా తెలియకుండా మనం సభకి ఎన్నుకోబడుతున్నాం. ప్రజలు సభ దేనికి? ఆయన ఒకసారి సభలో ఆయన ఒకసారి లేచి నుంచుని చాలా స్పష్టంగా సభా మర్యాదలు పాటించండి అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించమని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన 178 ఆర్టికల్ 178 కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గా చెప్పేది ఏంటంటే, ఈజ్ ది సుప్రీం పవర్ అండ్ సుప్రీం